సోమనాథేశ్వర ఆలయ దర్శనానికి వెళుతూ ప్రాతకాలంలో సముద్ర సంగమ స్నానం రెండోసారి చేసుకొని అక్కడ సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకొని తర్వాత మడిబట్టలతోనే సోమనాథేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకొని రూమ్కి వెళతాం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో హర శంకర. జై సోమనాథ్. జై సోమనాథ్. జై జై సోమనాథ్. సోమనాథేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత మిగతా వీడియో పెడతాను. స్వస్తి. శ్రీ సోమనాథేశ్వర స్వామి ఆలయం వద్ద త్రివేణి సంగమం, కపిల, హిరాని మరియు సరస్వతి అనేటటువంటి నదుల సంగమం. అక్కడ జెండా కనిపిస్తున్నారు కదా, ఆ జెండా దగ్గర సంగమం. అయితే అంతవరకు వెళ్ళడానికి ప్రస్తుతానికి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేవు కాబట్టి ఇక్కడే సంగమం దగ్గరే ఘాట్లు కట్టున్నారు. ఆ ఘాట్స్ దగ్గర స్నానాలు చేసి ఇగో ఘాట్లు, ఇవన్నీ కూడా సంగమ స్నానానికి ఘాట్లు ఇవన్నీ. ఈ ఘాట్ల దగ్గర స్నానాలు చేసుకొని స్వామివారి దర్శనానికి వెళదే ముందర చూడండి, అక్కడ ఒక ఆలయం, పరమాద్భుతమైనటువంటి ఆలయం ఒకటి ఉంది. అలాగే సంగమేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయాలు దర్శనం చేసుకుంటూ సోమనాథేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం. స్వస్తి. శ్రీ సోమనాథేశ్వర స్వామి ఆలయ దర్శనం తర్వాత ఆలయం పక్కనే ఉండేటటువంటి లక్ష్మీనారాయణ స్వామి ఆలయ దర్శనం చేసుకుంటూ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ దర్శనం. లక్ష్మీనారాయణులు, మిగతా దేవతమూర్తులు, ఆళ్వార్లు అందరూ గురువుగారు ఇక్కడ విష్ణు సహస్ర పారాయణ చేస్తున్నారు. అయిన తర్వాత బాలాజీ మందిర్ అనే పక్కనే ఉంది, అది కూడా ఆలయ దర్శనం చేద్దాం. లక్ష్మీనారాయణ ఆలయ దర్శనం తర్వాత శ్రీ బాలాజీ మందిర్ దర్శనం చేద్దాం. బాలాజీ మందిర్ ఆలయంలో గరుడాల వారి స్వామి, బాలాజీ స్వామి వారు, జయ విజయులు కూడా. జై శ్రీమన్నారాయణ.